నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన దేశం గొప్పది ప్రేక్షకులారా. మన భారతమాత తాను కన్న పిల్లలందరినీ కూడా వృద్ధిలోకి తెస్తుంది. ఇండియానే కాదు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా మన వాళ్ళు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేటువంటిది. ఆమె పిల్లలు సామాన్యుల, భరతమాత పిల్లలం. అటువంటిది స్కాట్లాండ్లో 2600 ఏళ్ల క్రితమే 1120 వ్యాధులు నమోదు చేసిండట సుశ్రిత. భారత వైద్యుడికి స్కాట్లాండ్లో అరుదైన గౌరవం. స్కాట్లాండ్లో సుశ్రుతుడి విగ్రహావిష్కరణ. ఈ మహనీయుడు, మహానుభావుడు 2600 ఏళ్ల క్రితం సుశ్రుత సంహిత రచన. 1120 వ్యాధుల వివరాలు నమోదు. 300కు పైగా శస్త్రచికిత్స విధానాల ప్రస్తావన. భారత వైద్య విజ్ఞానానికి ప్రపంచ గుర్తింపు. ప్రేక్షకులారా, ఎంతో గొప్పది ఇది. స్కాట్లాండ్లోని రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. శస్త్రచికిత్స రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్ర వైద్య కళాశాలగా గుర్తింపు పొందిన ఈ సంస్థ సుశ్రుతుడిని ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పేర్కొంది. చూశారు ఎంత గొప్పతనం మనకు. 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని తమిళనాడులోని సాంప్రదాయ శిల్ప కళాకారులు రూపొందించారు. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో శస్త్రచికిత్స, శిశు వైద్యం, మానసిక ఆరోగ్యం, కంటి, ముక్కు, చెవి వ్యాధుల వంటి అనేక అంశాలపై వివరాలు ఉన్నాయి. ఆయన బుక్లో రాసిపెట్టిండు. 300కు పైగా శస్త్రచికిత్స విధానాలు, 120కి పైగా పరికరాల వినియోగాన్ని ఇందులో వివరించాడు. మధుమేహం, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన లక్షణాలను కూడా సుశ్రుతుడు ప్రస్తావించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం, జీవనశైలి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని కూడా వివరించారు. శతాబ్దాల క్రితం ఆయన అందించిన వైద్య విజ్ఞానం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఎడిన్బర్గ్లో ఏర్పాటు చేసిన విగ్రహం భారత ప్రాచీన జ్ఞాన సంపదకు లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును మరోసారి చాటి చెప్పింది. ఎంత మహోన్నతమైన వ్యక్తి, ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తి. ముందు చూపుతో 1000 పైగా ఉన్నటువంటి రోగాల గురించి ఆయన వివరంగా 1120 వ్యాధుల గురించి వివరంగా, ఇగో ఈ జబ్బులు వస్తాయి, ఈ జబ్బుకు ఇది మందు, దీన్ని ఇట్లా చేయాలి, అట్లా చేయాలని 2600 ఏళ్ల క్రితమే ఆయన గుర్తించిందంటే ఎంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి, ఎంత వైద్య విధానంలో ఎంత ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మన భారతీయుడు కాబట్టి ఎంత గర్వపడాలి, మనం ఎంతగా గౌరవించాలి ఆయనను. మనం ఎందుకు విగ్రహాలు పెట్టలేకపోతున్నాం? ఇటువంటి వాళ్ళై మందిని ముంచి సంపాదించి వాళ్లకు అవార్డులు ఇష్టమే, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు. ఒకసారి ప్రేక్షకులారా, మీరు ఒకసారి అవార్డులది లిస్టు చూడండి. పద్మశ్రీ, పద్మభూషణ్ ప్రతి సంవత్సరం ఇస్తారు కదా. ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నారు? రంగులు పూసుకొని కోట్లాది రూపాయలు సంపాదించి పిల్లికి బిచ్చమైనటువంటి మహానటులకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు. ఏం చేద్దాం, ఎటుపోదాం? రాజకీయ నాయకులు, వాడికి వస్తుంది. వాడికి ఎంత సంపాదించిండు అవన్నీ అడగరు. వాడు ఏం చేసిండని 4 ముచ్చట్లు చెప్పేసరికి వాడి రికమెండేషన్, అది అంతే. రికమెండేషన్తో వచ్చేటువంటి అవార్డులు నిజమైన అవార్డులు కావు. ప్రజల నుంచి వచ్చేదే నిజమైన రివార్డ్, అదే అవార్డ్. అందుకే పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చిన వాళ్ళని మనం పెద్ద ఆశ్చర్యపడని అవసరం లేదు. వాళ్ళు ఎవరికి కూడా తెలియనటువంటి వాళ్లకు వచ్చినటువంటి అవార్డుల గురించి మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే దానికి సపరేట్ ఒకటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళకి మాత్రమే వాళ్ళు కనిపిస్తారు. పూర్వకాలంలో బంగారు వస్త్రాలు పుణ్యాత్ములకే కనిపించాయనే లెసన్ ఉండే అప్పుడు. అట్లా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అటువంటి వాళ్ళకే కనిపించినట్టు ఈయన కూడా ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. వాళ్ళు దేశం వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు మనం కూడా గుర్తించాలి. మన దగ్గర కూడా ఈ పితామహుడి విగ్రహాలు పెట్టుకొని స్మరించుకోవాలి. ఆయన బర్త్డే ఏ రోజు ఉందో ఆ రోజు డాక్టర్లు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలి. ఏమంటారు వీరు చేసినటువంటి గొప్పనైనటువంటి
విధానం గురించి స్కాట్లాండ్లో అరుదైన గౌరవం ఆయనకు పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి సన్మానిస్తున్నారు. శుశ్రూష గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.